IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్ ఏపీ విషయానికి వస్తే ఏపీలో ప్రజాగలం సభ అమలాపురంలో నిన్న జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డిపై ఇటు కూటమి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిపై కొన్ని కామెంట్లు చేశారు. ఆ కామెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉదయం లేస్తే టిఫిన్‌గా తినేది ఇసుక, మధ్యాహ్నం భోజనం చేసేది మద్యము, రాత్రి తినేది గనులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? చంద్రబాబుకి మెంటల్ బ్యాలెన్స్ పోయింది అని కనపడతాడు. మెంటల్ బ్యాలెన్స్ పోయి ఫ్రస్ట్రేషన్‌లో వచ్చేసాడు. ఎలాగ మనం రాబోయేది లేదు. గతి అతి లేదు. మన జీవితం ఇహ రిటైర్మెంటు ఇంట్లో కూర్చుంటమే ఎన్నికల తర్వాత అని అర్థమైపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడేవాడు ఒక 40 ఏళ్ళు రాజకీయము, పద్ ప 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. భాష, తీరు ఏం మాట్లాడుతావు నువ్వు? పాలసీలు మాట్లాడు. నువ్వు ఒక 40 ఏళ్ళు, నేను 15 ఏళ్ళుగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాను. నేను రాష్ట్రానికి ఇది చేశాను, ఈ మంచి చేశాను, ఈ గొప్ప చేశాను, నా బ్రాండ్ ఇది, ఈ డెవలప్‌మెంట్ చేశాను. దానికి నాకు ఓటేయండి అని అడగాల. అది అడిగేవాడు సమర్థుడు. అది కరెక్ట్‌గా ఒక పరిణతి చెందిన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు. ఏం చేశాను, ఏం చేయగలను, నేను గతంలో ఈ సాధించి చూపి త ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చేశాను, ఈ ఘనకార్యాలు చేశాను, రేపొస్తే ఇయి చేస్తాను. ఆహ్, బ బ జగన్ చేసిన పనిలో తప్పులెయ్యి, ఒప్పులెయ్యి అని పర్సనల్‌గా అతను గడ్డి తింటాడు. నువ్వు నువ్వేం తింటున్నావు? పెంట తింటున్నావు నువ్వు. నిన్నటిదాకా మోడీని నోటికొచ్చినట్టు తిట్టి, ఇవాళ మోడీ కాళ్ళ దగ్గర కూర్చున్నావు. ఏం తింటున్నావు? నోటికి అశుద్ధం తింటున్నావు నువ్వు. ఆ! పవన్ కళ్యాణ్ నిన్నటిదాకా చంద్రబాబుని నోటికి తిట్టినట్టు తిట్టి, ఇవాళ చంద్రబాబు దేవుడు ఏం తింటున్నారు మీరు? మీరేం తింటున్నారు నోటికి? మాట్లాడేటప్పుడు పద్ధతిలో మాట్లాడాలి. గడ్డి తింటున్నాడు, ఇసుక తింటున్నాడు, ఈ చిల్లర వాగుడు, చిల్లర భాష తప్పితే అయిపోయింది అతని జీవితం. క్లోజ్. అతను చేసే పాపాలు అనుభవించి తప్పదు. అందుకనే ఆనాడే వెంకటేశ్వర స్వామి అలిపిరిలో ఈయన్ని బతికించినప్పుడే చెప్పాడు వెంకటేశ్వర స్వామి. ఎందుకు బతికిచ్చానంటే చంద్రబాబు, నువ్వేదో గొప్పోడివని కాదు. నువ్వు ఇప్పుడు నా పాదాల చెంత చనిపోతే నువ్వు చరిత్రకారుడుగా మిగిలిపోతావు. నీకంత సీను లేదు. నువ్వు బతకాలి. బతికి నా ప్రియుడైన నందమూరి తారక రామారావుని ఎంతగా అవమానించావో, ఎంతగా క్షోభ పెట్టావో, ఎంతగా ఆయన గుండెని గాయపరిచావో అంతకు 10 రెట్లు నువ్వు శిక్ష అనుభవించాలి. నిన్ను ప్రజలు తిరస్కరించి, ప్రజలు నిన్ను అసహించుకుని, ప్రజలు నిన్ను చీకొట్టినాక నువ్వు అంతకు మించిన క్షోభ అనుభవించి, అంతకు మించిన దౌర్భాగ్యపు జీవితాన్ని అనుభవించి చరిత్రహీనుడుగా మిగలాలి. నీకు చరిత్రకారుడుగా మిగిలే యోగ్యత లేదు. చరిత్రహీనుడుగా మిగలాలి. అందుకే నిన్ను బతికిస్తున్నాను. నువ్వు రాబోయే కాలంలో నీ బతుకు అదే. ఆయన రోజే అందుకనే బతికిచ్చాడు. అదే ఇవాళ చూడబోతున్నాం. రేపు 2024 ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రం, పెద్ద శని, చంద్రబాబు రూపంలో పట్టిన పెద్ద శని, తెలుగు జాతికి పట్టిన శని, దరిద్రం, వెన్నుపోటు, ఔరంగజేబులు, మన ఆంధ్రుల్లో తెలుగోళ్ళలో కూడా ఇంతటి హీనులు, ఇంత నీచులు ఉంటారు అనే ఒక దౌర్భాగ్య అపకీర్తి తీసుకొచ్చిన ఈ చంద్రబాబు అనే దరిద్రం ఈ తెలుగు ప్రజలకి వీడిపోతుంది. అతను ఆ దరిద్రం వదిలిపోతుంది అంతే. అంటే పచ్చని కోనసీమలో కుల చిచ్చు పెట్టింది, కారు చిచ్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చంద్రబాబు వ్యాఖ్యలు నిజమే అంటారా? అసలు కుల చిచ్చులు తీసుకొచ్చింది చంద్రబాబు గదా! కులం అనేది తీసుకొచ్చి ఎస్సీలకి పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడా? బీసీలని న్యాయమూర్తులు చేస్తారా? ఆ! అని చెప్పి వాగిన వాగుళ్ళు ఈయనే. డబ్బున్న కొమ్మవాడెవడు అని పార్టీ కోసం కష్టపడినోడుగా డబ్బున్నవాడెవడు, అందులో కమ్మవాడెవడు. వాడిని భుజాన్ని ఎక్కించుకుంటూ, వాడిని పక్కన కూర్చోబెట్టుకుంటూ, వాడికి పదవులు ఇవ్వటం. ఈయన కదా కులగంచి మొదలెట్టింది దేశంలో. ఈయన వల్ల కదా అసలు ఒక కులానికి ప్రత్యేకంగా ఒక కులం అనగానే అమ్మ అనే ఆ జనాలకి కోపము, చిరాకు ఏర్పడే కారణం ఈయన వల్ల కదా. ఈయన వల్ల కమ్మోళ్ళ పరువు పోయింది, కమ్మోళ్ళ మర్యాద పోయింది, కమ్మోళ్ళ సిగ్గుపోయింది ఈయన వల్ల. ఈ చంద్రబాబు వల్ల కులం అనే మాటే చంద్రబాబు వల్ల వచ్చింది. చంద్రబాబు లేకపోతే అసలు చంద్రబాబుకు ముందు ఈ కుల గజ్జి లేదు, పోరాటాలు లేవు. చంద్రబాబుకు ముందు డబ్బులకి డబ్బులు పారేసే రోజులు లేవు. సారా ప్యాకెట్లు డబ్బులు చంద్రబాబు మొదలెట్టింది.
ఈ రామారావు గారి ఇమేజ్‌ని దాటుకొని వెళ్ళటం కోసమని సారా ప్యాకెట్లు, డబ్బులు అనేది దరిద్రం ఓట్లకి ఏ రాష్ట్రంలో లేని దౌర్భాగ్య స్థితి మన రాష్ట్రంలో రావడానికి కారణం చంద్రబాబు. అన్ని అనర్థాలకి, అన్ని అసహ్యపు ఈట్లకి, అన్ని అవినీతిలకి, అన్ని కులగజ్జి, కులవేష అన్నిటికి ఆద్యుడు చంద్రబాబు. ఆయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటది. ఆయనే ఈ దౌర్భాగ్యాలన్నిటికి, దుష్టక్రియలన్నిటికి కారకుడు, మహాపాతకుడు. అతను ఇవాళ ఏదో పెద్ద కులగజ్జి ఇంకోళ్ళని మాట్లాడటంలో వినటానికి కూడా అసహ్యంగా ఉంది. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్స్‌పైర్డ్ సీఎం అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎక్స్‌పైర్డ్. ఈయన ఎక్స్‌పైర్ అవుతాడేమో చంద్రబాబు. ఏ జి ఎక్స్‌పైర్డ్ సీఎం అంటే ఏంటి ఎక్స్‌పైర్డ్ సీఎం? దాని అర్థం ఏంటి? ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? పదం బావుందా? ఎక్స్‌పైర్డ్ అంటే 2 ఉన్నాయి. ఈయన ఏ ఉద్దేశంలో అన్నాడు? మనిషిని ఎక్స్‌పైర్డ్ అంటున్నాడా? లేదా పదవి ఎక్స్‌పైర్డ్ అంటున్నాడా? పదవి ఎక్స్‌పైరీ. నీకు పదవి ఎక్స్‌పైర్డ్ ఆల్రెడీ. కామెర్లోడికి, పచ్చ కామెర్లోడికి అన్ని నీకు పదవి ఎక్స్‌పైర్డ్ కనుక అందరి పదవులు ఎక్స్‌పైర్డ్ అంటే అసహ్యంగా ఉంది. ఇయన్నీ మాటలు ఒక 14 ఏళ్ళు సీఎంగా ఉన్నవాడు మాట్లాడేసిన మాటలా? ఏదో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, అర్థం పర్థం లేక ఆవేశంతోటి ఏదో మాట్లాడతాడు. అతనికి రాజకీయ పరిణతి లేదు, రాజకీయ విధానం లేదు. ఏదో ఆవేశం, ఎమోషన్ ఫ్యాన్స్ కాకి గోల కోసం ఏదో మాట్లాడతాడు. అతనికి రాజకీయ జ్ఞానం. నువ్వు 14 ఏళ్ళు సీఎం ఒక రాష్ట్రానికి. నువ్వు మాట్లాడే మాటల్లో ఈ ఈ చిల్లర మాటలా? ఎక్స్‌పైర్డ్ సీఎం ఏంటి? ఎక్స్ సీఎం అను. అతను ఎక్స్ సీఎం అని అను. ఎక్స్‌పైర్డ్ సీఎం అంటే ఏంటి నీ ఉద్దేశం? చచ్చిపోయాడనా? చచ్చిపోతాడనా? సావాలనా? ఇది ఒకవేళ ఎక్స్‌పైర్డ్ సీఎం చూస్తే 4 వేళ్ళు నిన్ను చూస్తాయి చంద్రబాబు. 4 వేళ్ళు నువ్వు ఎక్స్‌పైర్డు, నువ్వు రిటైర్డు, నువ్వు హ్యాండిక్యాప్డు, నువ్వు ఫ్రస్ట్రేటెడు, నువ్వు డిజోన్డ్ బై ద పీపుల్ అని ఈ 4 వేళ్ళు చూపిస్తే నేను. ఒకవేళ వాడు చూపిస్తే.